1 o'clock అండి, sorry 5 o'clock ఫంక్షన్ అండ్ ఆల్మోస్ట్ 9 టైం వరకు జరుగుతుంది. సో బేసిక్గా ఇప్పుడు నాకు దాసరి కూడా చాలా ప్రెస్టీజియస్ ఫిలిం ఇది. ఎన్నో రకాలుగా ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తాం అది. సో దీనికి తగ్గట్టు ఒక చాలా గ్రాండ్ లెవెల్ చేయాలంటే డెఫినెట్గా జై మీడియా కన్నా బెటర్ ఆర్గనైజర్స్ లేరు వాళ్ళ స్టేట్లో. అండ్ ఐ థింక్ సో చాలా ఎలాబరేట్గా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా. సో రేపు మీరే చూస్తారు రేపు ఈవెంట్ అలా ఉండబోతున్నారు. ముఖ్య అతిథులు బేసిక్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్గా నేను ఎప్పుడు దాన్ని దాచలేదు. నేను జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ మీద ఇది, దాంట్లో ఏమి సీక్రెట్ ఏమి లేదు. సో ఆబ్వియస్గా జగన్ గారి మీద నాలాంటి ఇంప్రెషన్ ఉన్న చాలామంది వస్తున్నారు. ఎస్, అందరూ వస్తారు మొత్తం. అసలు బేసిక్గా ఇది నేను చెప్తే వినటానికి కరెక్ట్గా అనిపించదండి, కానీ వ్యూహం లేదు అసలు. ఎందుకంటే మేము అందరం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు, నేను కానీ దాసరి కిరణ్ కానీ. అప్పుడు వేరే వాళ్ళ వ్యూహం మీద తీసాం, కానీ మా వ్యూహం ఏమీ లేదు ఈ సినిమాలో. ఇది మీ మీద ఒట్టేసి చెప్తున్నా. సరే, ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం ఏంటి? ఫైనల్గా ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కదా సినిమా తీసేది. వాళ్ళు చూసినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. సో ఐ థింక్ అవన్నీ ఇంటర్లింక్డ్, దాన్ని ఒకదాన్ని సెపరేట్ చేయలేము అని నా ఫీలింగ్. ఇప్పుడు 24లో జగన్ గెలుపు కోసం సినిమా తీస్తున్నారు సార్. 19లో సినిమా తీశారు. సరే, ఇప్పుడు గెలుపు అంటే హామ్ ఫట్ అనే మంత్రం వేసినట్టు కాదు కదా. అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. పనిచేస్తున్నారు కదా మేము, అంటే ఇప్పుడు ఎవరు చేసినా అదే కదా చేసేది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకు ఒక ఇంప్రెషన్ కానీ ఒపీనియన్ కానీ ఫేవరెట్ ఉంటారు. అలా దాంట్లో భాగంగానే నేను చేసాను. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమాత్రం సంబంధం లేదండి. నేను నా వ్యూహం గురించి ఇందాకే చెప్పాను. ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లోనే తీసాం సినిమా ఇది. అంతేగాని మేము ఎవరితో కన్సల్ట్ చేసి కానీ ఈ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరు లేరు. సినిమాలో అని జనరలైజ్ చేయలేమండి. కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి మీరు సినిమా అనేది ఒక మీడియము, మీరు ఒక నాలెడ్జ్, ఒక ఫ్యాక్ట్ని డ్రమటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా. సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది. ఏ రేంజ్లో మారుతుంది, ఎలా మారుతుంది అనేది నేను ప్రెడిక్ట్ చేయలేను. లేదు, అబ్సల్యూట్గా తెలంగాణ పాలిటిక్స్ లేదు ఈ సినిమాలో. అంటే ఒక పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. జగన్ గారి బిగినింగ్ కానీ ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి. ఎస్ ఉంటాయి. అంత ఉండదు, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి, అన్నీ ఉంటాయి. సార్, వివేక హత్యకు సంబంధించి మీ సినిమాలో ఏం చూపిస్తున్నారు సార్? ఏం చూపిస్తారో చూడాలి మీరు. ఏం చూపిస్తారని ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్. అది 100% ఉంటుంది, ఆ టాపిక్ అయితే ఉంటుంది. ఎస్, శపథం అనేది పార్ట్ 2, అది జనవరి ఎండ్లో వస్తుంది. ఏదో ఎన్నికల్లోపు ఎన్ని సినిమాలు తీస్తున్నారు? ఎన్నికల్లోపే ఉంటుంది సార్ ఈ మొత్తం. సార్, మీకు ఏపీ సీఎం జగన్ మీద వస్తుంది ఈ సినిమా ఏదైతే అనుకుంటున్నారో, సేమ్ అట్లాంటి యాత్ర 2 కూడా వస్తుంది. అది జగన్ గారికి కాన్సెప్ట్. దాని మీద మీ ఒపీనియన్? యాత్రలో నాకు తెలియదండి. ఎందుకంటే నాకు మెయి రాఘవన్ నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అసలు అవగాహన లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయలేదా? అంటే ఇప్పుడు జగన్ అంటే ఇది సినిమా, ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిలవటం అనేది మీనింగ్ లేదు. ఎందుకంటే ఆయనకున్న 100 పనుల్లో ఇది టికెట్స్ హైక్ అంటే అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హెవీ బడ్జెట్ సినిమాలు చేస్తారు. ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు. ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన ఒక సక్సెస్ని సినిమాలో చూపించబోతున్నారా?
ఆయనకున్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చలేం కదా. నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను. సో జగన్ గారు విపరీతమైన సక్సెస్ అయ్యారు when he became చీఫ్ మినిస్టర్ in 2019. ఆ ఆస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలక్షన్ కోడ్ కిందకి రాదా ఈ సినిమా? నో, ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా, ఇప్పుడే వచ్చేస్తాను కదా సినిమా. ఇది శపథం సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాను. సరే, ఈ సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటారు? తర్వాత మళ్ళీ మీరు సాధించారు సెన్సార్ని. అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి, ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలీదు. అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మా రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుల ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సార్ సర్టిఫికేట్ కట్స్ అనేవి కాదు. అబ్సల్యూట్గా టీడీపీ నేత నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశాను, ఆహ్వానించాను. దాని తర్వాత వాళ్ళ ఇష్టం. ఇండస్ట్రీ నుంచి రాకపోతే వైసీపీ సభ అయిపోయింది కదా. సినిమా ఓపెనింగ్ అంటే అది కాదండి. ఇప్పుడు జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు కిరణ్కి ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు వస్తే దే కెన్ ఎంజాయ్. ఇప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు పంపించాను, పవన్ కళ్యాణ్కి పంపించాను, నారా లోకేష్ ఇండస్ట్రీ నుంచి పంపించాను. అది ఎందుకు వచ్చింది నా దగ్గర? అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? అది రాఘవేంద్ర గారి సినిమా ఫస్ట్. అప్పుడు నేను క్షణక్షణం తీస్తాను కానీ జగదేక్ అలాంటి సినిమా తీయను. ఎందుకంటే నేను తీస్తే ఒట్టి సీదే ఒక్కదే, మళ్ళీ పక్కన చిరంజీవి గారిని వాళ్ళందరినీ పెట్టను. ఎందుకన్నా శ్రీదేవి ఉంటే నేను వేరే వాళ్ళని చూడడానికి నాకు టైం లేదు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో. శపథం సేమ్ అండి. ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉంటుంది. కొంచెం నాన్ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం. పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టలేదు. ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో అది చూపెడుతున్నా. అది సక్సెస్సా ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి వాళ్ళ ఉన్నాయి. ఆఫ్ కోర్స్. ఎస్, ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలవెంట్ అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు. ఒకటే మీ దయ వల్ల, ఎందుకంటే మీరు క్రిటిసిజం ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు, ఒకటి చాలండి అని. ఎస్, సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, లిప్సింగ్ సాంగ్స్ అని వస్తున్నారు. నో నో. అది అంటే నేను ఎప్పుడు రేపు కన్నా ఎక్కువ ఆలోచించను. సో ఇవి ఇప్పుడు కాదంటున్నా, కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు మైండ్ మారచ్చు. మీరు కిరణ్ గారు మీరు చెప్పండి, అది విజయవాడలో పెట్టడానికి రీజన్ ఏంటంటే స్క్రిప్ట్ అనేది